ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేస్తోంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చేస్తోంది. ఆ ధైర్యంతో బిగిన్ అయిందా? లేకపోతే ఆల్రెడీ విడిగా చేసేదే ఇప్పుడా? లేకపోతే అంటే పోటీ. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అనేటువంటి ఆయన ప్రస్తుతం రాజకీయాల్లోకి రాదలుచుకోలేదు. పోటీ చేయదలుచుకోలేదు. కనీసం ఈ ఎన్నికల్లో సపోర్ట్ కూడా ఎవరికీ చేయలే. ఇప్పుడు ఇంకా అల్లు అర్జున్ ఒక ముక్క అన్నారంటే వైసీపీ వాళ్ళకి సపోర్ట్ చేశాడు. కానీ జూనియర్ ఎన్టీఆర్ అయితే ఎవరికి సపోర్ట్ చేయలే. తెలుగుదేశానికి కూడా సపోర్ట్ చేయలేదు. అంటే రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నాడు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మీదకి ఎందుకు అకస్మాత్తుగా టార్గెట్ వెళ్ళింది అనేది అర్థం కాదు. ఏదైతే ఇలాంటి స్టేట్మెంట్లు అనూష ఉండవాలంటే ఆవిడేమో అద్భుతమైన నాయకురాలు కాదు, కానీ ఎవరినైనా తిట్టాలి అనుకున్నప్పుడు అది సాధారణంగా ఎవరో ప్రొవకేట్ చేయకుండా ఆవిడ చేయదు తొందరగా. నీ అభిమానుల్లో కొంతమంది లేఖీ వెధవలను చూస్తుంటే అసహ్యం కంపరం వేస్తున్నాయి బ్రో, అట్లాగే నీ తప్పు లేదులే, ఇంత లేఖీగాళ్ళు కొంతమంది నీ అభిమానులుగా ఉంటే నువ్వేం చేస్తావు పాపం. సరే, అప్పుడు ఈమెని అలా అనకూడదు, ఎందుకంటే ఒక మహిళని పట్టుకుని నువ్వు లేఖీ దానివి అంటే బాగోదు కాబట్టి. కానీ ఇలాంటివన్నీ బీన్ చేస్తున్నారు అంటే దాంతోపాటుగా ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజున సంబంధించి దేవరాకి సంబంధించి ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ మీద పగబట్టాల్సిన అవసరం సాధారణంగా సినిమాల కాంపిటీషన్లో చూస్తే ఏ పోటీ ఉన్నటువంటి సినిమా హీరోలకు సంబంధించిన వాళ్ళు చేయాలి. అలా కాకుండా పొలిటికల్గా టార్గెట్ చేయడం అన్నటువంటిది ఇక్కడ విశేషం, కంటిన్యూ అవుతున్నటువంటిది. ఎందుకు ఏంటి అనేటువంటిది వాళ్ళే చెప్పాలి.